అంటే ప్రజలల్లో ఉన్న ఒక ప్రధానమైన అనుమానం ఏంటంటే నిజంగా అది అంటే ఈ యొక్క ట్యాంపరింగ్ జరిగిందనే సిచ్యువేషన్ మీరు చెప్తా ఉన్నారు. అంటే అనుమానాలు ఉన్నాయనే సిచ్యువేషన్ చెప్తా ఉన్నారు. ట్యాంపరింగ్ జరుగుతుందని అంటే ప్రతిపక్షంలో ఉన్న వారే ట్యాంపరింగ్ చేస్తున్నారంటే అధికారంలో ఉన్న అధికార పార్టీ ప్రతిపక్షం కాదు కదా ఇక్కడ. ఎన్నికల కమిషన్ ఎవరు చేతుల్లో ఉంటుంది? ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ గా ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఎన్నికల కమిషనర్ల నియామకం ఎలా చేసింది? ఎన్నికల కమిషనర్ నియామకం ఏం చేస్తుందంటే ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడర్ మరియు సుప్రీంకోర్టు సిజేఐ వీళ్ళు ముగ్గురు కలిసి డిసైడ్ చేయాలి. అంటే ఒక అధికార పక్షం, ప్రతిపక్షం ప్లస్ ఈ రెండు పక్షాలకు చెందని సిజేఐ గారు కలిసి ఎన్నికల కమిషనర్ల నియామకం చేయాలి. కానీ ఎలా చేశారు? ఆ చట్టాన్ని మార్చేశారు. మార్చేసి ఏం చేశారు? సిజేఐని తీసేసి ప్రధానమంత్రి, హోంమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్. ప్రధానమంత్రి, హోంమంత్రి ఎప్పుడు ఒకే పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారు కదా. అంటే ముగ్గురులో 2 ఓట్లు వాళ్ళకే ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగానే మీరు ఎన్నికల కమిషన్ నియమించుకున్నారు. ఎప్పుడు నియమించారు? ఎల్లుండి ఎన్నికల నోటిఫికేషన్ అంటే ఈరోజు. మీరు మొత్తం చూస్తే కళ్ళకు కట్టినట్టు ఈ ఎన్నిక నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికలన్నీ పెద్ద కుట్రపూరితమైన మోసపూరితమైన ఎన్నికలు. సో ఇప్పుడు బాలినేని గారు వెళ్ళాల్సింది ఏంటంటే ఫస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలా. సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు ఇచ్చిన ఆర్డర్కి వీళ్ళు ఇచ్చిన టీఎస్ఓపి లెటర్ అండ్ స్పిరిట్ కంపాటబుల్ కాదు కాబట్టి దీన్ని కంటెంప్ట్ గా స్వీకరించండి అని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? సిజే గారు అడుగుతారు, బాబు వాళ్ళది వివిప్యాట్ ఉన్నాయా, నాశనం చేసినారా, డేటా ఉందా, ఇరేజ్ చేసినారా అంటే డేటా ఉంది అంటే వెరిఫై చేయమంటారు. డేటా వెరిఫై చేయమంటే కూడా బాలినేని గారికి నేను ఇంకో సలహా ఇస్తున్నా. అవి వివిప్యాట్ స్లిప్లు ఫోరెన్సిక్ పంపించాలా. అది 13 ఏప్రిల్ ప్రింట్ అయినవా లేకపోతే నిన్న మొన్న చేశారా అది కూడా వెరిఫై చేయాలి. చెప్పలేము. ఇప్పుడు దానికి అనుగుణంగా వివిప్యాట్ ప్రింట్ చేసి తీసుకొచ్చి బాక్సుల్లో వేసి తీసుకొచ్చి ఓపెన్ చేయొచ్చు, నమ్మడానికి లేదు. కాబట్టి ఏ వివిప్యాట్లు ఒకవేళ వస్తే 90% లేవు, అవి 10% వస్తే గనక అవి నిన్న మొన్న ప్రింట్ చేసావా లేకపోతే May 13th ప్రింట్ అయినవా అనేది కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి వెరిఫికేషన్ చేయాలి. ఒకవేళ చెప్పారనుకోండి, లేవు మా దగ్గర వివిప్యాట్స్ మేము ఇరేజ్ చేసేసినామని, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. బాబు వాళ్ళు లేదంటున్నారు, వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ అంటే బై ఎలక్షన్ కావాలంటారు. బై ఎలక్షన్ డెఫినెట్ గా బై ఎలక్షన్ వస్తుంది. 99% ఒంగోలులో బై ఎలక్షన్ జరుగుతుంది. కానీ 164 నియోజకవర్గాల్లో మీరు అప్లై చేసినట్టయితే ఎంత బాగుండేది. 164 + 21 వైసీపీ ఓడిపోయిన ప్రతి చోట చేస్తే. సరే ఇప్పుడు ఏం చేద్దాం? అసలు దీనివల్ల నష్టపోయింది ఎవరు? దీనివల్ల నష్టపోయింది వైసీపీ కాదు. దీనివల్ల నష్టపోయింది, మోసపోయింది ఓటర్. ఓటర్ అనేది ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కు. ఈ కుట్రదారులు ఎవరైనా సరే ఎవరు చేశారో మనకైతే అనవసరం, కానీ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, రాజ్యాంగాన్ని కూనీ చేశారు, అంబేద్కర్ గారి దూరదృష్టిని అవమానపరిచారు, స్వాతంత్ర సమరయోధుల పోరాటాన్ని అవమానపరిచారు. అసలు ప్రజాస్వామ్య దేశం అనేది లేదు, ఇంకా నా ఇష్ట రాజ్యం అన్నట్టు అయిపోయింది. కాబట్టి ప్రజలు దీనికి రెస్పాండ్ అవ్వాలి. ప్రజలు ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. May 13న జరిగిన ఎన్నికలు మోసపూరితమైనవి, కుట్రపూరితమైనవి మేము నమ్ముతున్నాము. మాకు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలి, ఆ ఎన్నిక రద్దు చేసి మాకు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలని ప్రజలు గనక వారి వారి గ్రామాలలో అంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రదర్శనలు చేస్తే డెఫినెట్ గా ఇది ఒక ప్రజా ఉద్యమం దిశగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటే ఇష్యూ కాదు కదా, అంటే దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా ఇట్లాంటి ఎలక్షన్ జరిగింది మనకి. ఇక దేశవ్యాప్తంగా జరిగింది అంటానికి దేశవ్యాప్తంగా వివిప్యాట్లు తగలబెట్టమన్నారా, డేటా ఇరేజ్ చేయమన్నారా అని చెప్పడానికి లేదు. కేవలం మన ముఖేష్ కుమార్ మీనా గారే ఇచ్చారు ఆదేశాలు. దేశవ్యాప్తంగా అట్లా జరిగిందా లేదా, ఆయా రాష్ట్రాల ఎన్నికల ఆఫీసర్లు ఇచ్చారా లేదా మనకు తెలియదు. ఇక్కడ మాత్రము డేటా ఇరేజ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు, వివిప్యాట్లు తొలగించమని ఆర్డర్స్ ఇచ్చారు, మాక్ డ్రిల్ చేస్తామంటున్నారు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా కాకుండా దానికి పూర్తి భిన్నంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా వీళ్ళు మోసం చేయడానికి చూస్తున్నారు. సిజేఐని మోసం చేస్తున్నారు. టీఎస్ఓపి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ టీఎస్ఓపి, సుప్రీంకోర్టు సిజేఐని మోసం చేస్తున్నది. ఆయన ఇచ్చిన ఆదేశాలను లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్.
ఓకే. వ్యవస్థలన్నింటిని ఎట్లా మేనేజ్ చేయొచ్చు అంటే? ఎట్లా మేనేజ్ చేశారా, ఎవరు మేనేజ్ చేశారా సెకండరీ. మేనేజ్ చేశారని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎవరు మేనేజ్ చేశారని ఎవరు బయట పెట్టాలా? పోలీసు వాళ్ళు. సిబిఐ ఎంక్వైరీ అవుతుందా లేకపోతే ఏ ఎంక్వైరీ చేస్తారా మనకి తెలియదు, కానీ ఈ ప్రభుత్వం ఉండగా మాత్రం అది జరగదు. కేంద్రంలో ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం అది జరగదు. కేవలం ప్రజా ఉద్యమం ద్వారా మాత్రమే ఈ తీర్పుని తిరగరాయొచ్చు, న్యాయం చేకూర్చవచ్చు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో మీరు ప్రదర్శనలు మొదలైనవి అనుకోండి, దేశవ్యాప్తంగా మొదలవుతాయి. ఒరిస్సా ఉంది పొరుగు రాష్ట్రం, వాళ్ళకు కూడా 12.5% ఓట్లు తేడా ఉంది మనలాగానే. వాళ్ళకు కూడా నాకు తెలిసి ఇదే వివిప్యాట్లు ఇవన్నీ కాల్ చేసి ఉంటారు 10 రోజుల లోపల. అటువంటి లెటర్ వాళ్ళ దగ్గర కూడా ఉంటే అది కూడా తీసుకొచ్చి మన ఇద్దరు ఈ 2 రాష్ట్రాల్లోనే ఈ డిస్క్రిపెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో ఏం చేశారు, ఉన్న అసెంబ్లీ ప్రభుత్వాలను కూలదోసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం కూలదోశారు, అక్కడేమో బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోశారు. అసెంబ్లీలు 2 కూలదోశారు కాబట్టి ఈ 2 రాష్ట్రాలు కూడా బలుక్కొని ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెట్టాలి. ముందు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలా. ఓటర్ని ఏమన్నాడంటే, ఓటర్ని మోసం చేశాడు, నువ్వు పిచ్చోడు రా బాబు, నా ఇష్టం వచ్చింది చేస్తాను, నువ్వు ఎవరికైనా ఓటేసుకో, నాకేం చేయాలో నేను చేస్తా అంటున్నాడు. ఓటర్ని మోసం చేశాడు, ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారు, రాజ్యాంగాన్ని మోసం చేశారు, అంబేద్కర్ గారిని మోసం చేశారు, స్వాతంత్ర సమరయోధులు మోసం చేశారు, ఇంతమందిని మోసం చేశారు. ఈ సమస్య పరిష్కారం చెప్తున్నా, ప్రజా ఉద్యమమే. మేము ఈ ఎన్నికని అంగీకరించట్లేదు. నేను ఇందాక వచ్చిన ఆధారాలని ఏం చెప్తున్నాయి మీకు, కుట్రపూరితంగా ఎన్నికలు చేయడానికే ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము అంగీకరించము. మాకు బ్యాలెట్ పేపర్తో కొత్త ఎన్నిక కావాలని గ్రామంలో, ఒక్కో గ్రామంలో 5,000 మంది ఉంటే 1000 మంది 2,000 మంది ప్రదర్శనకు వస్తే రోజుకు 1 గంట చాలు, పనులేం మానుకోకర్లా. 7 గంటల నుంచి 8 గంటల వరకు రోజు పొద్దున్నే వచ్చి మాకు బ్యాలెట్ పేపర్ ఎన్నిక కావాలి, ఈ ఎన్నికని మేము అంగీకరించట్లేదు అని ప్రజలు కనుక కదిలి వస్తే వైసీపీ పిలుపు ఇవ్వాలి. ప్రజాస్వామిక వాదులు, అంబేద్కర్ వాదులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనుకునే వాళ్ళందరూ పిలిపించి ఆయా గ్రామాల్లో రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సైనికోద్యోగులు వీళ్ళందరూ కోఆర్డినేట్ చేయాలి. ఆయా గ్రామాల్లో మోటివేట్ చేయాలి పీపుల్ని. మన ప్రాథమిక హక్కునే మనం కోల్పోతున్నాము. మన ఓటుని మనం ఒకళ్ళకి వేస్తే వాళ్ళు ఇంకోళ్ళకి తీసుకెళ్తున్నారు. ఇంతకంటే మోసం దగా కుట్ర ఏమి ఉండదు. వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి మోటివేట్ చేసి మౌన ప్రదర్శన, అంబేద్కర్ గారి విగ్రహం, ప్రతి గ్రామంలో విగ్రహం ఉంది, ఆ విగ్రహం దగ్గర మౌన ప్రదర్శన చేస్తే ఖచ్చితంగా ఇది ఒక ప్రజా ఉద్యమం కింద రూపొందించే అవకాశం. అంటే